మీ సొంతింటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో భారీ ఎత్తున సాగుతున్న అక్రమ గోవుల రవాణా బట్టబయలైంది. ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజీ సమీపంలో అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాలను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత కిరాతకంగా గోవుల్ని తరలిస్తున్న తీరును చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. తనిఖీల్లో భాగంగా కంటైనర్లు, లారీలను పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్క కంటైనర్లో సుమారు 70కి పైగా గోవులను అత్యంత దారుణంగా కుక్కి తరలిస్తున్నట్లు ఎమ్మెల్యే గుర్తించారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండానే ఈ రవాణా సాగుతోందని ఆమె స్పష్టం చేశారు. విజువల్స్లో ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. పట్టుబడ్డ వాహనాల వివరాలు ఆరా తీస్తే ఈ గోవులను తెలంగాణ ప్రాంతం నుంచి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నట్లుగా సమాచారం అందింది. ఈ దందా వెనుక ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గోవుల వాహనం వెనుక ఒక ఇన్నోవా కారు రక్షణగా వస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎమ్మెల్యే 5 వాహనాలను అడ్డుకోగా అంతకుముందు మరొక 10 కంటైనర్లు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అంటే ఇక్కడ పట్టుబడ్డాయి కాబట్టి తెలిసింది. అదే గమనించకపోయింటే అసలు ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, అసలు రోజు ఎన్ని వాహనాలు ఈ విధంగా తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, కేవలం పులివెందులకే వెళ్తున్నాయా, అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్తున్నాయా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. ఈ పట్టుబడ్డటువంటి 5 వాహనాలను ఎమ్మెల్యే అఖిలప్రియ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు కూడా. మా ప్రాంతంలో ఇలాంటి అక్రమ రవాణా సాగితే సహించేది లేదు. ఈ గోవులు అసలు ఎవరివి, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, వీళ్ళు ఏం చేస్తారు ఈ గోవుల్ని, ఈ విషయాలన్నీ కూడా పోలీసుల విచారణలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఇలాంటి నీచపు పనులకు ఎవరు పాల్పడకూడదని తీవ్రంగా హెచ్చరించారు. నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. ఈ ప్రాంతం నుంచి ట్రక్స్లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను, జగత్ విఖ్యాత్ రెడ్డి, మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ని మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందుల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను. నిజంగా ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్లో దాదాపుగా 70-80 ఆవులని కుక్కి పెట్టినారు. దాని మెడ మొత్తము, ఆవుల మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడదీసి, నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము. ఒకటి, రెండోది చాలా బాధాకరంగా ఉండింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణను ముమ్మరం చేశారు. మూగ జీవాలను హింసిస్తూ అక్రమంగా తరలిస్తున్నటువంటి ముఠా గుట్టు రట్టు కావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ ఆల్రెడీ ప్రారంభించేశారు. సో తెలంగాణ నుంచి పులివెందులకు వెళ్తున్నట్టుగా ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే దీని వెనకాల అసలు ఎవరున్నారు, ఎన్ని రోజుల నుంచి ఈ తతంగం మొత్తం సాగుతుంది, మూగజీవాలను ఇబ్బంది పెడుతుంది ఎవరు, ఈ ఆవుల్ని ఈ మధ్యకాలంలో ఎన్ని తరలించారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని వెనకాల ఎంతటి వ్యక్తులు ఉన్నా, ఎంతటి పెద్ద ముఠాలు ఉన్నా, రాజకీయ పలుకుబడి ఉన్నా, అవన్నీ కూడా వాస్తవాలు అతి త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.